హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. తమ్నైల్ చూసారు కదండి. హెయిర్కి, కళ్ళకి, చర్మానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇదిగోండి పెద్ద ఉసిరికాయలు, అలాగే అల్లము, మిరియాల పొడి. వీటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. పెద్ద ఉసిరికాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది ఈ మధ్యకాలంలో వచ్చే కొన్ని భయంకరమైన రోగాలు అంటే క్యాన్సర్ అలాంటి వాటి నుంచి మనల్ని కొంతవరకు కాపాడుతుందనమాట. అలాగే రక్తహీనత, రక్తం లేని వాళ్ళకి కూడాను ఇది రక్తం పట్టేటట్లు చేస్తుంది. సి విటమిన్ అధికంగా ఉంటుందండి. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీని మూలంగాను. అలాగే అల్లం ముక్కలు, అల్లంలో కూడానండి జింజరాల్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మీకు తెలుసు కదండి. ఇది ఈ అల్లంలో ఉండటం వలన మనకు ఆహారం త్వరగా అరుగుతుందండి. గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుందన్నమాట. జీర్ణశక్తిని పెంచుతుంది. ఇకపోతే మిరియాలండి, ఇవి శరీరంలో ఆమ్లతత్వాన్ని తగ్గిస్తాయి. మనం తీసుకున్న ఈ జ్యూసుని యాక్టివేటర్ లాగా పనిచేసి ప్రతి కణకణానికి అందేలాగా చేస్తుందండి. దానిలో ఉన్న ఔషధ గుణాలు అలాంటివి. మిరియాల పొడి వేసుకుంటే మనం తీసుకున్న ఈ జ్యూస్లో ఉన్న మంచి మంచి గుణాలన్నీ ప్రతి కణకణానికి కూడా చేరతాయి అన్నమాట అండి. ఇట్లా మనం చక్కగా మిక్సీలో ముక్కలన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఒక 20 దాకా మీకు పెద్ద ఉసిరికాయలు ఉంటే ఒక అంగుళంన్నర అంటే ఇంచు కానీ ఇంచున్నర కానీ అల్లం ముక్క యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక చిటికెడు మీరు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అది నేను కలిపేటప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని చక్కగా మనం పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. ఇది హెయిర్ రాలిపోయే వాళ్ళకి హెయిర్ రాలకుండా తగ్గిస్తుందండి. హెయిర్ బాగా పెరుగుతుంది. ఉసిరి పొడిని హెన్నా పౌడర్లో కలుపుకొని తలకు పెట్టుకుంటే హెన్నాగా మనకి జుట్టుకి కండిషనర్ లాగా పనిచేస్తుంది. జుట్టు బాగా మెరుస్తుందండి. చాలా గట్టిగా కూడా ఉంటాయి కుదుళ్ళు. అలాగే కంటి చూపు మందగించిన వాళ్ళకి కొంచెం కంటి చూపు మెరుగుపడే అవకాశం కూడా ఉంటుందండి ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల. అలాగే చర్మం త్వరగా ముడతలు పడిపోయి వృద్ధాప్యాయాలు దగ్గరికి రాకుండా కొంతకాలం డిలే అయ్యేటట్లు చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. అలాగే చర్మం కూడా కాంతివంతంగా ఉండేటట్లు చేస్తుంది. ఇదిగోండి కొంచెం అంటే కొంచెం ఎక్కువ కాకుండా ఒక చిటికెడు కానీ 2 చిటికెళ్ళు కానీ మనం మిరియాల పొడిని ఈ మిక్సీ పట్టేసిన మిశ్రమానికి యాడ్ చేసుకోవాలండి. ఇట్లా మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటేనండి, ఈ మిశ్రమం మనం ఇంత కష్టపడి తయారు చేసుకొని కనీసం మినిమం ఒక 30 రోజులు కానీ లేదంటే 41 రోజు కానీ వాడితేనే దీని ఎఫెక్ట్స్ మనకి కరెక్ట్గా తెలుస్తాయండి. ఇదిగోండి నేనైతే మాత్రం చాలామంది ఫిల్టర్ చేసేసుకొని క్యూబ్స్ పెట్టుకుంటున్నారు. కానీ నేనైతే మాత్రం ఈ వచ్చిన ఆ గుజ్జుతోనే పిప్పితోనే నేను నిలవ పెట్టేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ లాగా చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటేనండి ఆ పిప్పిలో కూడా మనకి ఫైబర్ ఉంటుంది. ఉసిరికాయలో 9 గ్రాములు ఫైబర్ ఉంటుందండి. మనకి ఆ పిప్పి పడేయటం వలన ఫైబరు మనకి చేరదనమాట. ఇష్టం ఉంటే ఉంచుకోండి, లేదంటే మీరు స్కిప్ చేసి వడగట్టుకుని చక్కగా క్యూబ్స్ పెట్టుకోండి. ఇట్లా అన్ని క్యూబ్స్ నీట్గా చక్కగా ఏర్పాటు చేసేసుకొని జిప్లాక్ కవర్లో పెట్టుకొని మనం రోజుకి ఒక క్యూబు వేడి నీటిలో కలుపుకొని మార్నింగ్ అనమాట గ్రీన్ టీకి బదులు, గ్రీన్ టీ చేదుగా ఉంటుందండి. ఇది నేను ట్రై చేసి చెప్తున్నాను. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది నోటికి. గ్రీన్ టీ కొంచెం చేదుగా ఉంటుంది. అలా కాకుండా ఇదైతే మాత్రం చాలా చక్కగా ఉందండి. మరీ ఉదయాన్నే పరగడుపునే కాకుండా అండి ఒక 1/2 లీటర్ వాటర్ తాగగలిగితే తాగండి. లేదంటే ఒక గ్లాసు వాటర్ తాగినాక కొంచెం ఒక 10 మినిట్స్ తర్వాత ఈ గ్రీన్ టీ లాగా చేసుకుని హాట్ వాటర్లో ఒక క్యూబ్ వేసుకొని నీట్గా ఓ పక్కన కూర్చొని చక్కగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తాగండి. ఇది మనకి రక్తం లేని వాళ్ళకి, ఆడవాళ్ళకి, 40+ వాళ్ళకి, అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి, చాలా సమస్యలతో బాధపడే వాళ్ళకి చాలా సమస్యల్ని రెక్టిఫై చేస్తుందండి ఈ జ్యూసు.
మీరందరూ కూడా ట్రై చేసి కష్టం అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇంట్లో అందరి ఆరోగ్యం కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఇట్లా మనం క్యూబ్స్‌ని చక్కగా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఒక హాఫ్ డేలో మనకి క్యూబ్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి చూడండి. నేనైతే మాత్రం ట్రై చేశాను. చాలా బాగుంది. మరలా మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇదిగోండి ఒక క్యూబ్ తీసుకొని అలా వేసేసుకొని గ్లాస్‌లో హాట్ వాటర్ పెట్టుకొని గ్లాస్‌లో పోసుకొని చక్కగా మనం సిప్ చేస్తూ తాగటమేనండి. ఇట్లా మీకు తరకలు తరకలుగా ఉంది, అవి నేను తాగలేకపోతున్నాను అనుకుంటే చక్కగా మీరు వడగట్టుకొని నీట్‌గా తాగండి. ఇట్లా తాగటం వలన మనకు ఆ ఫైబర్ కూడా అందుతుంది కాబట్టి మన బాడీకి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా బాగుంటాయన్నమాట. అందువల్ల నేనైతే మాత్రం ఇలాగే తాగుతున్నాను. చాలా టేస్ట్‌గా ఉందండి. ఇలా జిప్లాక్ కవర్‌లో వేసుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని రోజుకి ఒక క్యూబ్ వాడండి. ఒక ఉసిరికాయతో సమానం అనమాట. ఇంట్లో అందరికీ ఇవ్వండి. చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట. గెలవకపోవటం ఓటమి కాదండి. మళ్ళీ ప్రయత్నించకపోవటమే నిజమైన ఓటమి. ఇది శ్రీశ్రీ అనే కవి చెప్పారండి.